హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు మీకు పాతకాలం నాటి చేపల ఫ్రై అనేది చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా చేప ముక్కలు శుభ్రం చేసుకుని ఇంత లావుగా ఉన్నాయి కాబట్టి ఈ చేప ముక్కని 2 భాగాలుగా కట్ చేసుకుందామండి సన్నగా ఫ్రై కోసం. ముక్కలు కట్ చేసుకునేలోపు చింతపండు కూడా కొంచెం నానబెట్టుకుందామండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసేసుకుందాం. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కారం 1 టేబుల్ స్పూన్, రాళ్ళ ఉప్పు కాస్త, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాము. ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకుందాము. పొయ్యలికిచ్చుకుని ఇది ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. బాగా అవసరం లేదు ముక్క అనేది. మూత పెట్టుకుందాం. చేప ముక్కలు ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 ఉల్లిపాయలు, 1 చిన్న ఉల్లిపాయ, అల్లం ముక్కలు కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా పేస్ట్ లాగా. మన చేప ముక్కలు 55% ఉడికిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముక్కలు ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా చితికిపోకుండా ఒక్కొక్క ముక్క తీసుకోవాలండి ప్లేట్లోకి. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ అనేది వేడైపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని ఆయిల్లో వేసేసుకుందాము. ముక్క అనేది ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయింది. ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే ఇంకొన్ని ముక్కలు కూడా వేసేసుకున్నాము. మనం రోజు యూజ్ చేసుకునే కారంలోకి 10 వెల్లుల్లి రెబ్బలు, కాస్తంత రాళ్ళ ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్నాము. ఈ ముక్కలు వేగిపోయినాయి కదా, ఈ ప్లేట్లోకి తీసేసుకుందాము. ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ మసాలాలోకి కొంచెం చిటికెడంత పసుపు వేసుకుందాము. వేసుకుని ఇలా మసాలాని ఒకసారి ఇలా కలుపుకుందామండి. ఇది ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఈ మసాలా అనేది పచ్చి వాసన పోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కాస్తంత కరివేపాకు వేసుకుందాము. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాము. మసాలా అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా 2 చెంచాల కారం, 12 చిన్నులపాయలు, కాస్తంత ఉప్పు గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఆ గ్రైండ్ కారాన్ని ఈ మసాలాలోకి వేసేసుకుందాము. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోండి. ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఈ కారంలోనే వేసుకుని ఇలా కలుపుకుందాము. ఈ కారానికి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అటు పెట్టేసుకుందామండి. ఆయిల్ సపరేట్ అవ్వాలి ఈ కారంలో నుంచి. చూసారా, ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము.
వేసుకుని ఈ ముక్కలకి ఈ మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ ఫ్రై అనేది 15 రోజుల పైనే నిల్వ ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా చేపల ఫ్రై చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చేపల ఫ్రైని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.